హలో గాయ్స్, వెల్కమ్ టు దేశీ ఆంధ్ర కిచెన్. ఈరోజు మీ అందరితో చాలా ఈజీ అండ్ టేస్టీగా టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో 1 కప్ తూర్ దాల్, మసూర్ దాల్ అండ్ మూంగ్ దాల్ యాడ్ చేసుకొని క్లీన్ వాటర్తో వాష్ చేసుకొని 30 మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించే ఇన్ని పప్పులు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కందిపప్పు ఉంటే అది యాడ్ చేసుకోండి. ఈలోపులో మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ పప్పులో వేయటానికి 1 ఆనియన్, 6 చిల్లీస్, ఒక దోసకాయ అండ్ 3 చిన్న టొమాటోలు తీసుకున్నాను. దోసకాయ ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రఫ్గా చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ కుక్కర్లో యాడ్ చేసుకొని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు కొంచెం పసుపు, ఉప్పు, కారం, చింతపండు ఆ డ్రై మ్యాంగోని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే డ్రై మ్యాంగో ఉందని ఇంకా అది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే టొమాటో పప్పు అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ 4 విజిల్ వచ్చిన తర్వాత పప్పుని మ్యాష్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మ్యాష్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పులోకి తాలింపుని యాడ్ చేస్తే మన కమ్మని టొమాటో పప్పు అయితే రెడీ అవుతుంది. ఇంకా ఈ పప్పుని రైస్ ఆ చపాతీ దేంతో తిన్నా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి టొమాటో పప్పు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.